ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదత్త కృపా సింధు మత్కార్యం సాధన. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మే నెల మాసంలో ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. అయితే మృగశిర నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారికి, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదంలో జన్మించిన వారికి, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం కా కి అనే అక్షరం గల వారికి, కు ఖ జ్ఞా చ కే కోహ అనే అక్షరం మీ పేరులో మొదటిగా గల వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ద్వాదశ రాశుల్లో ఈ మిథున రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోచార రీత్యా ద్వితీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తున్నాడు. రిపీట్, దశమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తున్నాడు. అలాగే రావస్థానంలో రవి సంచరిస్తున్నాడు. అలాగే వ్యయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చాలా బాగుంది. ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచిస్తారు, విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడికి మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయ మార్గాల్ని, కొత్త మార్గాల్ని అన్వేషించడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులు జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోగలుగుతారు ఈ మాసంలో ఈ మిథున రాశి వారు. అలాగే విద్యార్థులకు చాలా బాగుంది. విద్యార్థుల్లో మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న గోల్ని కొట్టగలుగుతారు. మంచి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా విదేశాల్లో మంచి సీట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే విదేశాల్లో యూనివర్సిటీస్లో మీరు అనుకున్న సీట్లు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ గోల్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే గతంలో కోల్పోయిన వాటిని ఇప్పుడు పొందగలుగుతారు. ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. అలా కుటుంబ సభ్యులు ఎక్కువగా సమయంతో గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో అందరూ వివాహాది శుభకార్యాల్లో పాల్గొంచుకోవడం జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో అందరూ కలిసి ఆనందదాయకంగా ఉండగలుగుతారు. అయితే ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు, గ్రహించుకోగలుగుతారు. మీ సమస్యల నుంచి మీరే ఒక నిర్ణయానికి వచ్చి బయటపడటం జరుగుతుంది. అలాగే బద్ధకం వదిలి సరైన సమయాన్ని సరైన విధంగా నడుచుకుంటే తప్పకుండా మీరు అనుకునేది సాధించగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచన వస్తుంది. వ్యాపారస్తులతో కలిసి పనిచేస్తారు. అయితే గవర్నమెంట్ పథకాలను వినియోగించుకోగలుగుతారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వెంటనే వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధువర్గం వారితో కలిసి వినోదాల్లో పాల్పంచుకుంటారు. అప్పులు తీరుస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు. వివాహానికి పచ్చజెండా ఊపడానికి పెద్దలతోటి పర్మిషన్లు కూడా తీసుకోగలుగుతారు. శుభకార్యాలలో పాల్పంచుకోగలుగుతారు. భవిష్యత్తు నుంచి మంచి ప్రణాళికలు వేసుకొని మీ యొక్క అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు. అయితే సంతాన ప్రయత్నాలను కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు తప్పకుండా కలుసుకుంటారు. అధిక రాబడి వస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. సంఘంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. మనోవేదన, తెలియని బాధ, ఇంట్లో చికాకులు కూడా కొంత మటుకు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యసన పరులకు దూరంగా ఉండడం చాలా మంచిది. నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఆంజనేయ స్వామికి మంచి ఫలితాలు రావాలంటే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. లక్ష్మీ గణపతి స్వామికి పూజ చేసుకోండి. పేదలకు అన్నదానం, వస్త్రదానం, నీటి దానం చేసుకోండి. అలాగే ఇంకా అద్భుతమైన మీకు ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, తర్వాత షుగర్ ఆయిల్స్, థైరాయిడ్ ఆయిల్స్, మంచి కాన్సన్ట్రేషన్, పిల్లలకి చదువులో బాగా వృద్ధిలోకి రావాలనుకుంటే వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్, జ్ఞాపక శక్తి ఎంత ఉంటే అంత అభివృద్ధిలోకి వస్తారు. జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్, ఇంకా రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర లభిస్తాయి. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. మీరే 10 మంది చెప్పగలుగుతారు.
తదుపరి కర్కాటక రాశి. మే నెల మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి, పుష్మి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం హీగా గల వారికి, హే, హో, ఓ, డా, డి, డు, డే, డో అనే అక్షరం మీ పేరులో మొదటిగా గల వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ద్వాదశ రాశిలో ఈ కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకున్నాం. లగ్నంలో కుజుడున్నాడు, కుజుడు సంచరిస్తున్నాడు. లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు, తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తున్నారు, దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు, లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత కష్టంగా ఉంటుంది, అయినా భయపడవలసిన అవసరం లేదు. మీ యొక్క తెలివితేటలతోటి, మీ యొక్క కష్టంతో ముందుకు సాగలుగుతారు. సంపాదన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అప్పులన్నీ చెయ్యకండి. అధికమైన అప్పుల వల్ల కొంత కూరుకుపోయేటువంటి సూచనలే కాబట్టి అవసరమైతేనే అప్పు చేయండి. ఇచ్చిన అప్పులు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది మీకు. అయితే నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు, కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ పరంగా కొంత ఖర్చులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. లిటిగేషన్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలియకుండా కొనటం, నష్టపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి 1కి 10 సార్లు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా లేదా మనకే చేస్తున్నారా, ఇవన్నీ పరిశీలించుకున్న తర్వాతనే ముందుకు సాగండి. వాహనాలు పాతవి అమ్మేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలకు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంట్లో నుంచి మంచి టైం చూసుకుని బయలుదేరండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత వేగాన్ని తగ్గించుకొని నడపండి. వ్యసన పరులకు దూరంగా ఉండండి. వ్యసన పరులతో స్నేహం వల్ల కొంత ధన నష్టం, కొంత పరుగు పోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఈ మాసం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రోగాలు చాలా బాధ పెడుతూ ఉంటాయి. కొంచెం భార్యాభర్తల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి. మీరు అధికంగా మాట్లాడుకోవద్దు, గొడవలకి దిగవద్దు. అలాగే ప్రేమికుల మధ్య కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు కూడా ఆచితూచి మాట్లాడుకోండి. మీ ప్రేమని ఒకరికొకరు వ్యక్తం చేసుకోండి. అలాగే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత మత్తు పదార్థాలకు బానిస అయ్యేటువంటి సూచనలు కాబట్టి మత్తు పదార్థాల జోలికి మటుకు వెళ్ళకండి. అలాగే మనస్సు కొంచెం చంచలత్వంగా కలిగి ఉంటుంది. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కొంచెం ఏ పని చేస్తే బాగుంటుంది, మనకు లాభదాయకంగా ఉంటుందో తెలుసుకొని ఆ పని చేసుకోండి. ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం, చిరాకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. ఆస్తి తగాదాలు కుటుంబంలో ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి. బయట ఫుడ్ తినడం వల్ల కొంత ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోండి. అలాగే కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వారికి కొంత వీసాలు లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో నష్టాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలను కూడా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. అయితే కుటుంబం అంతా కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే కొంతమంది సహాయం మీకు ఏర్పడటం వల్ల డబ్బు సహాయం కూడా అందుతుంది. సంతానపరంగా ఇబ్బందులు పడుతున్న సంతాన సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ కార్యాలయంలో మంచి అధికారుల వలన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని గండాలు కూడా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీ మీదనే నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్వామిని పూజించుకోండి. గణపతిని గరికతోటి మాల వేయండి. అలాగే దశరథ పక్క శని స్తోత్రం చదువుకోండి. హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకోండి. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మా దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంది. అవి వాడటం వల్ల
తొందరగా మీరు మంచి విజయాన్ని పొందగలుగుతారు. అలాగే జాబ్ లేని వాళ్ళు జాబ్కి సంబంధించిన ఆయిల్, బిజినెస్ వ్యాపారం బాగా నడవాలి వ్యాపారానికి సంబంధించిన ఆయిల్, ఆల్కహాల్ మానలేనటువంటి వాళ్ళు ఆల్కహాల్ ఆయిల్, థైరాయిడ్ ఇబ్బంది థైరాయిడ్ ఆయిల్, షుగర్కి సంబంధించినవి, కాన్సన్ట్రేషన్ పిల్లలకి చదువులో వెనకబడుతున్నారా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి కాబట్టి మమ్మల్ని సంప్రదించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మీరే 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో